నందమూరి బాలకృష్ణ గారు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు ఈగో పరంగా సినిమా? తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏమైనా హీరోస్కి ఏమైనా డబ్బు కట్టాల్సి ఉంటే నేను కడతాను. డైరెక్టర్ బోయపాటి గారు కూడా నేను కడతాను. ఒక మొత్తం ప్రొడ్యూసర్స్ కూడా ఒక 10 మంది ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కొంత వేసుకొని ఏమైనా డౌట్ ఉంటే కడతాము. సినిమా రిలీజ్ ఆగకూడదు, ఎట్టి బస్సు 11 నైట్ని స్టార్ట్ అవ్వాలనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది 11 అవుతుందా 24 అవుతుందా అనేది ఇవాళ సాయంకాలం అనౌన్స్ అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయాలి. మనం ఎవరో చెప్పడానికి ఉండదు. కనుక ప్రాసెస్లో ఉంది. ఆ ప్రాసెస్లోని రిలీజ్ అవ్వడానికి 100% అవకాశాలు ఉన్నాయి. హీరో గారు ఇన్వాల్వ్ అయ్యారు, హీరో గారు కూడా డైరెక్టర్ గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యింది. ఎట్టి బస్సులు ఇవాళ సాయంకాలం కల్లా ఒక కొలుక్కు వస్తుందని మాత్రం చెప్పగలుగుతాను. కానీ ఈ ఇన్వాల్వ్మెంట్ అన్నది రిలీజ్ అవ్వక ముందే, అంటే డిసెంబర్ 5వ తారీఖున అనౌన్స్ చేసినప్పుడు, అంతకన్నా ముందే ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా ఇన్ని డేస్ ప్రొలాంగ్ చేయడం వరకు అస్సలు సినిమా ఆగే పరిస్థితి లేని పరిస్థితుల్లో ప్రొడ్యూసర్స్ ఈగోకి వెళ్ళే చేశారు. ఇది ప్రొడ్యూసర్స్ ఉదయాన్నే స్టే వచ్చినప్పుడే కూర్చొని వాళ్ళకి ఎంతో కొంత 10 కోట్లు 5 కోట్లు 4 కోట్లు 3 కోట్లు మాట్లాడి ఉంటే ఈ పాటికి అయిపోయేది. వితిన్ 1 అవర్ సేమ్ టైం ఇస్ బెనిఫిట్స్ అవుతా అయిపోయేది. ఆ ఈగోకి వెళ్ళి మేము డబ్బు కట్టకుండా 14 రీల్స్ 14+ అని పెట్టి మళ్ళీ ఏదో మార్చి ఏదో చెయ్యాలనుకోవడం అనేది ఒక సినిమా మీద 100 కోట్లు దెబ్బ తగిలింది. ఒక సినిమా మీద మీరు 5 కోట్లు 10 కోట్లు కక్కుర్తి పెడితే 100 కోట్లు దెబ్బ కొట్టింది. ఇది నిజంగా ఆ రోజే మీరు హీరో గారికో లేకపోతే డైరెక్టర్ గారికో లేకపోతే ఇంకొకరికో ఇండస్ట్రీ వాళ్ళకో మీరు చెప్పు ఉండుంటే ఈ సినిమా రిలీజు అయిపోయేది. ఈరోజు ఇండస్ట్రీ మీద నమ్మకం పోయింది. ఇండస్ట్రీ పెద్ద సినిమాల మీద ఇబ్బంది కలిగి రేపు ఇస్తే ఏంటి పరిస్థితి అన్న పరిస్థితికి వచ్చింది. అంటే మీరు ఒక 200 కోట్ల 250 కోట్ల డబ్బులతో ఆడుకున్నారు. ఇది ప్రొడ్యూసర్స్తో పూర్తిగా తప్పిది వాళ్ళది. ఎందుకంటే మీరు అన్నమాట ఇది వాస్తవం. ఇది బిఫోర్ ఏమైనా చిన్న విషయం నేను సినిమా ఎందుకు ఆగిందంటే స్టే వచ్చింది ఆగింది, స్టే వెకేట్ కూడా ఉంటుంది, సెటిల్మెంట్ కూడా ఉంటుంది. ఆ రెండు వీళ్ళు వదిలేసి ఇప్పటికీ వదిలేశారు. మీకు ఇన్ని రోజులు మీరు అనుకుంటున్నారు మేము సెటిల్మెంట్లో కూర్చుంటున్నారు, చాలా చక్కగా కష్టపడిపోతున్నారు, అభిమానులు బయట నుంచి ఏమనుకుంటున్నారంటే థియేటర్ దగ్గర కూర్చుంటున్నారు. పాపం వాళ్ళు కూర్చొని అభిమానుల మీద ఒక ప్రేమ కూడా వెలకలేదు. అభిమానులు పాపం థియేటర్ కాడ కూర్చొని ఈ షో వస్తుంది అని అంటున్నారే, వాళ్ళకు పని చేసి ఇవ్వండి ఎలాగని అది కూడా లేదు. ఎవ్వరు ఇప్పుడు దాకా కూడా దీని మీద పెద్ద ప్రయత్నాలు ఏమీ చేయలేదు. కోర్టుకి ఇవాళ సోమవారం నాడు ఒక పిటిషన్ వేస్తున్నారు. ఆ పిటిషన్ అయినా సక్సెస్ అవుతుందా లేకపోతే సెటిల్మెంట్ అవుతుందా అనేది ఇప్పుడు హీరో గారు కూడా దాని మీద ఇన్వాల్వ్ అయ్యి అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నారు. అసలైన సెటిల్మెంట్ ఏమనుంటే ఇవాళ అవుతుంది. కానీ ఇది 5వ తారీఖు 4వ తారీఖు ఉదయం 12 గంటలకో 1 గంటకో క్లోజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ని ఈ విధంగా తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు.